అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రొద్దుటూరు రూరల్ పిఎస్ పరిధిలో చాలా వరకు బహిరంగ ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత రింగ్ రోడ్ ఉంది. రింగ్ రోడ్ పక్కన వెంచర్స్, ఖాళీ వెంచర్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వెంచర్స్. ఆ వెంచర్ ప్రదేశాల్లో ఈ ఎక్కువగా తాగుడుతో పాటు ఇంకా ఎవరైనా గంజాయి సేవిస్తున్నారని చెప్పే సమాచారం, ఇంకా వేరేది ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని దాని మీద మేము డ్రోన్ కెమెరా మా డిఎస్పీ మేడం భావన మేడం గారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ఆపరేషను పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రింగ్ రోడ్డు చుట్టుపక్కల మొత్తం అంతగా దొరసానపల్లి, తర్వాత ఇక్కడ చౌట్పల్లి, తర్వాత వైఎస్ఆర్ సర్కిల్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఇదంతా కూడా మేము డ్రోన్ కెమెరా సెర్చ్ చేసి, ఆ సెర్చ్ చేసిన దాంట్లో కొంతమంది ఒక చోటు కూర్చొని మందు తాగడము, తర్వాత అక్కడ అలర్ట్ చేసుకుంటూ ఉండడము, తాగి కొట్టుకోవడం ఇట్లాంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రిగ్గర్స్ ఓపెన్ రింగింగ్ చేసేటోళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను పట్టుకొని తర్వాత టోటల్గా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అన్ని ఓపెన్ రింగింగ్ కేసులు పెడుతున్నాం. దాదాపు 16 మంది ఈరోజు ఆపరేషన్లో దొరకడం జరిగింది. వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నాం. ప్రొద్దుటూరు రూరల్ పిఎస్ పరిధిలో చాలా వరకు బహిరంగ ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత రింగ్ రోడ్ ఉంది. రింగ్ రోడ్ పక్కన వెంచర్స్, ఖాళీ వెంచర్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వెంచర్స్. ఆ వెంచర్ ప్రదేశాల్లో ఈ ఎక్కువగా తాగుడుతో పాటు ఇంకా ఎవరైనా గంజాయి సేవిస్తున్నారని చెప్పే సమాచారం, ఇంకా వేరేది ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని దాని మీద మేము డ్రోన్ కెమెరా మా డిఎస్పీ మేడం భావన మేడం గారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ఆపరేషను పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రింగ్ రోడ్డు చుట్టుపక్కల మొత్తం అంతగా దొరసానపల్లి, తర్వాత ఇక్కడ చౌట్పల్లి, తర్వాత వైఎస్ఆర్ సర్కిల్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఇదంతా కూడా మేము డ్రోన్ కెమెరా సెర్చ్ చేసి, ఆ సెర్చ్ చేసిన దాంట్లో కొంతమంది ఒక చోటు కూర్చొని మందు తాగడము, తర్వాత అక్కడ అలర్ట్ చేసుకుంటూ ఉండడము, తాగి కొట్టుకోవడం ఇట్లాంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రిగ్గర్స్ ఓపెన్ రింగింగ్ చేసేటోళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను పట్టుకొని తర్వాత టోటల్గా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అన్ని ఓపెన్ రింగింగ్ కేసులు పెడుతున్నాం. దాదాపు 16 మంది ఈరోజు ఆపరేషన్లో దొరకడం జరిగింది. వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నాం. ప్రొద్దుటూరు రూరల్ పిఎస్ పరిధిలో చాలా వరకు బహిరంగ ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత రింగ్ రోడ్ ఉంది. రింగ్ రోడ్ పక్కన వెంచర్స్, ఖాళీ వెంచర్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వెంచర్స్. ఆ వెంచర్ ప్రదేశాల్లో ఈ ఎక్కువగా తాగుడుతో పాటు ఇంకా ఎవరైనా గంజాయి సేవిస్తున్నారని చెప్పే సమాచారం, ఇంకా వేరేది ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని దాని మీద మేము డ్రోన్ కెమెరా మా డిఎస్పీ మేడం భావన మేడం గారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ఆపరేషను పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రింగ్ రోడ్డు చుట్టుపక్కల మొత్తం అంతగా దొరసానపల్లి, తర్వాత ఇక్కడ చౌట్పల్లి, తర్వాత వైఎస్ఆర్ సర్కిల్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఇదంతా కూడా మేము డ్రోన్ కెమెరా సెర్చ్ చేసి, ఆ సెర్చ్ చేసిన దాంట్లో కొంతమంది ఒక చోటు కూర్చొని మందు తాగడము, తర్వాత అక్కడ అలర్ట్ చేసుకుంటూ ఉండడము, తాగి కొట్టుకోవడం ఇట్లాంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రిగ్గర్స్ ఓపెన్ రింగింగ్ చేసేటోళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను పట్టుకొని తర్వాత టోటల్గా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అన్ని ఓపెన్ రింగింగ్ కేసులు పెడుతున్నాం. దాదాపు 16 మంది ఈరోజు ఆపరేషన్లో దొరకడం జరిగింది. వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నాం. ప్రొద్దుటూరు రూరల్ పిఎస్ పరిధిలో చాలా వరకు బహిరంగ ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత రింగ్ రోడ్ ఉంది. రింగ్ రోడ్ పక్కన వెంచర్స్, ఖాళీ వెంచర్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వెంచర్స్. ఆ వెంచర్ ప్రదేశాల్లో ఈ ఎక్కువగా తాగుడుతో పాటు ఇంకా ఎవరైనా గంజాయి సేవిస్తున్నారని చెప్పే సమాచారం, ఇంకా వేరేది ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని దాని మీద మేము డ్రోన్ కెమెరా మా డిఎస్పీ మేడం భావన మేడం గారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ఆపరేషను పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రింగ్ రోడ్డు చుట్టుపక్కల మొత్తం అంతగా దొరసానపల్లి, తర్వాత ఇక్కడ చౌట్పల్లి, తర్వాత వైఎస్ఆర్ సర్కిల్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఇదంతా కూడా
మేము డ్రోన్ కెమెరా సెర్చ్ చేసి ఆ సెర్చ్ చేసిన దాంట్లో కొంతమంది ఒక చోట కూర్చొని మందు తాగడము, తర్వాత అక్కడ అలర్ట్ చేసుకుంటూ ఉండడము, తాగి కొట్టుకోవడం ఇట్లాంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రింగర్స్ ఓపెన్ రింగింగ్ చేసేటోళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను పట్టుకొని తర్వాత టోటల్గా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అన్ని ఓపెన్ రింగింగ్ కేసులు పెడుతున్నాం. దాదాపు 16 మంది ఈరోజు ఆపరేషన్లో దొరకడం జరిగింది. వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నాం. ప్రొద్దుటూరు రూరల్ పిఎస్ పరిధిలో చాలా వరకు బహిరంగ ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత రింగ్ రోడ్ ఉంది. రింగ్ రోడ్ పక్కన వెంచర్స్, ఖాళీ వెంచర్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వెంచర్స్. ఆ వెంచర్ ప్రదేశాల్లో ఈ ఎక్కువగా తాగుడుతో పాటు ఇంకా ఎవరైనా గంజాయి సేవిస్తున్నారని చెప్పి సమాచారం, ఇంకా వేరేది ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని దాని మీద మేము డ్రోన్ కెమెరా డిఎస్పీ మేడం భావన మేడం గారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ఆపరేషను పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రింగ్ రోడ్డు చుట్టుపక్కల మొత్తం అంతగా దొరసానపల్లి, తర్వాత ఇక్కడ చౌట్పల్లి, తర్వాత వైఎస్ఆర్ సర్కిల్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఇదంతా కూడా మేము డ్రోన్ కెమెరా సెర్చ్ చేసి ఆ సెర్చ్ చేసిన దాంట్లో కొంతమంది ఒక చోట కూర్చొని మందు తాగడము, తర్వాత అక్కడ అలర్ట్ చేసుకుంటూ ఉండడము, తాగి కొట్టుకోవడం ఇట్లాంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రింగర్స్ ఓపెన్ రింగింగ్ చేసేటోళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను పట్టుకొని తర్వాత టోటల్గా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అన్ని ఓపెన్ రింగింగ్ కేసులు పెడుతున్నాం. దాదాపు 16 మంది ఈరోజు ఆపరేషన్లో దొరకడం జరిగింది. వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నాం. ప్రొద్దుటూరు రూరల్ పిఎస్ పరిధిలో చాలా వరకు బహిరంగ ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత రింగ్ రోడ్ ఉంది. రింగ్ రోడ్ పక్కన వెంచర్స్, ఖాళీ వెంచర్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వెంచర్స్. ఆ వెంచర్ ప్రదేశాల్లో ఈ ఎక్కువగా తాగుడుతో పాటు ఇంకా ఎవరైనా గంజాయి సేవిస్తున్నారని చెప్పి సమాచారం, ఇంకా వేరేది ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని దాని మీద మేము డ్రోన్ కెమెరా డిఎస్పీ మేడం భావన మేడం గారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ఆపరేషను పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రింగ్ రోడ్డు చుట్టుపక్కల మొత్తం అంతగా దొరసానపల్లి, తర్వాత ఇక్కడ చౌట్పల్లి, తర్వాత వైఎస్ఆర్ సర్కిల్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఇదంతా కూడా మేము డ్రోన్ కెమెరా సెర్చ్ చేసి ఆ సెర్చ్ చేసిన దాంట్లో కొంతమంది ఒక చోట కూర్చొని మందు తాగడము, తర్వాత అక్కడ అలర్ట్ చేసుకుంటూ ఉండడము, తాగి కొట్టుకోవడం ఇట్లాంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రింగర్స్ ఓపెన్ రింగింగ్ చేసేటోళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను పట్టుకొని తర్వాత టోటల్గా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అన్ని ఓపెన్ రింగింగ్ కేసులు పెడుతున్నాం. దాదాపు 16 మంది ఈరోజు ఆపరేషన్లో దొరకడం జరిగింది. వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నాం. ప్రొద్దుటూరు రూరల్ పిఎస్ పరిధిలో చాలా వరకు బహిరంగ ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత రింగ్ రోడ్ ఉంది. రింగ్ రోడ్ పక్కన వెంచర్స్, ఖాళీ వెంచర్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వెంచర్స్. ఆ వెంచర్ ప్రదేశాల్లో ఈ ఎక్కువగా తాగుడుతో పాటు ఇంకా ఎవరైనా గంజాయి సేవిస్తున్నారని చెప్పి సమాచారం, ఇంకా వేరేది ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని దాని మీద మేము డ్రోన్ కెమెరా డిఎస్పీ మేడం భావన మేడం గారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ఆపరేషను పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రింగ్ రోడ్డు చుట్టుపక్కల మొత్తం అంతగా దొరసానపల్లి, తర్వాత ఇక్కడ చౌట్పల్లి, తర్వాత వైఎస్ఆర్ సర్కిల్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఇదంతా కూడా మేము డ్రోన్ కెమెరా సెర్చ్ చేసి ఆ సెర్చ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.